సో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన రగడ కొనసాగుతూనే ఉంది, మీ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నిర్వహించడానికి కాంగ్రెస్ సర్కార్ కూడా సిద్ధమైంది. దానికి అనుగుణంగా బీసీకి సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేయాలని మొన్న కేబినెట్ నిర్ణయించారు. నిర్ణయించిన ప్రకారం నిన్న గవర్నర్ దగ్గరికి బీసీ ఆర్డినెన్స్, రిజర్వేషన్ సంబంధించిన ఆర్డినెన్స్ అనేది చేరింది. సో ఇక్కడే అసలు చిక్కొచ్చి పడ్డది. ఇప్పుడు గవర్నర్ ఈ ఆర్డినెన్స్ పై సంతకం చేస్తాడా, చెయ్యడా? చేస్తే ఒక రకంగా, చేయకపోతే ఒక రకంగా ప్రచారం చేసుకోవాలని కాంగ్రెస్ సర్కార్ అయితే సిద్ధంగా ఉంది. ఒకవేళ సంతకం చేస్తేనేమో బీసీల కోసం మేము కట్టుబడి ఉన్నాం, బీసీల ప్రయోజనాల కోసం మేము రిజర్వేషన్లు తీసుకొచ్చినాం, రిజర్వేషన్లు తీసుకొచ్చి ఎన్నికలకు పోతున్నాం అని ప్రచారం చేసుకోవడం. ఒకవేళ కనుక గవర్నర్ ఆర్డినెన్స్ మీద సంతకం చేయకపోతే గవర్నర్ భారతీయ జనతా పార్టీ అధిష్టానం చెప్పినట్టు వింటుండు. సో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు తుంగలోకి దిక్కుతారని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీలను, జనతా పార్టీ నాయకులని కారణం చేయొచ్చు, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావచ్చు, అండ్ ప్రచారం అస్త్రంగా కూడా దీన్ని వాడుకోవచ్చు. మేము బీసీల కోసం బిల్లు తీసుకొచ్చినాం, ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, గవర్నర్ దగ్గర పంపించినా కానీ బీజేపీకి బీసీల మీద చిత్తశుద్ధి లేదని చెప్పేసి కూడా చెప్పుకొని ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే సిద్ధమైంది. సో ఇప్పుడు ఏం చేసినా దాన్ని ఏమంటారు, కక్కలేక మింగలేక అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ పరిస్థితి చేసి పెట్టేసింది కాంగ్రెస్. సో వ్యూహాత్మకంగానే ముందుకు పోయింది. ఏం జరగబోతుందో ఒకసారి చూద్దాం. గవర్నర్ వద్దకు బీసీ ఆర్డినెన్స్ అట, పంచాయతీరాజ్ చట్టం 2018కి సవరణ, రాజ్భవన్ కు చేరిన ఫైల్, జిష్ణుదేవ్ వర్మ నిర్ణయం పైన ఉత్కంఠ అని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం. సో మరి ఏం చేయబోతున్నాడు? స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నది. అందుకు పంచాయతీరాజ్ చట్టం 2018కి సవరణలు చేస్తూ సర్కార్ జారీ చేసిన ఆర్డినెన్స్ పై ఫైల్ రాజ్భవన్ కి అయితే ఏరింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50%కి పరిమితం చేస్తూ గతంలో తెచ్చిన చట్టంలో 50% దాటొద్దనే పదాన్ని తొలగించి కొత్తగా ఆర్డినెన్స్ రూపొందించారు. దీనిని రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదించింది. అనంతరం గవర్నర్ ఆమోదం కోసం రాజ్భవన్ కి అయితే పంపించారు. చట్టం ఏం చేసి 2018 పంచాయతీరాజ్ చట్టంలో ఏం చేంజెస్ చేసి అమెండ్మెంట్ చూసిరా క్లియర్ గా. 2018కి సవరణలు చేస్తూ సర్కార్ జారీ చేసిన ఆర్డినెన్స్ ఫైల్ రాజ్భవన్ జరిగిందా. రిజర్వేషన్లు 50%కి పరిమితం చేస్తూ గతంలో తెచ్చిన చట్టంలో 50% దాటొద్దు అనే పదాన్ని ఒక్కదాన్ని తొలగించి దాని మీద ఆర్డినెన్స్ రూపొందించారు. సో అయితే గవర్నర్ ఆర్డినెన్స్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఇప్పటికే అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించగా ప్రెసిడెంట్ ముర్ము ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. ఆల్రెడీ ఈ బిల్లు, బీసీలకు సంబంధించిన బిల్లు ఆల్రెడీ ద్రౌపది ముర్ము దగ్గర కూడా పోయింది. ఆమె కూడా ఇంకా దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రెసిడెంట్ ముర్ము ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్ట సవరణ, డెడికేటెడ్ కమిషన్ నివేదిక ద్వారా రాష్ట్ర స్థాయిలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆర్డినెన్స్ అయితే వచ్చింది. ఆల్రెడీ బిల్లుని చేసి కేంద్రానికి పంపిస్తే రాష్ట్రపతికి ఆల్రెడీ పంపిస్తే అక్కడ ఆమోదం తెలుపలేదు, ఇంకా ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. సో ఇక రాష్ట్ర స్థాయిలోనే చేద్దామని ఆర్డినెన్స్ తెచ్చారు, గవర్నర్ దగ్గర పంపారు. ఏం జరుగుతుంది, ఇబ్బందులు రాకుండా ఏం చేద్దాం అనుకుంటారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఇటీవల ఆర్డినెన్స్ కు సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి కేంద్రానికి బిల్లు పంపించాక అదే అంశంపై మరోసారి గవర్నర్ ఆర్డినెన్స్ ఎలా పంపిస్తారని, దాన్ని గవర్నర్ ఏ విధంగా ఆమోదిస్తారనే అంశంపై ప్రశ్నించారు. సో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఇదే కోణంలో ఆలోచిస్తారా, లేక కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకొని సంతకం చేస్తారా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. గవర్నర్ న్యాయ సలహా తీసుకునే అవకాశం లేకపోలేదని, ప్రముఖ న్యాయవాదులను సంప్రదించి వారి ఆలోచనలు, అభిప్రాయాలను భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. అంటే గవర్నర్ కూడా పోగానే సంతకం పెట్టి తోలేడు కదా. సో ప్రముఖ న్యాయవాదులను పిలిపించుకొని న్యాయ సలహా తీసుకున్న తర్వాత దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా వార్త రాశారు. ఇక్కడ అధికార కాంగ్రెస్ మాత్రం గవర్నర్ తీసుకునే ఏ నిర్ణయాన్ని అయినా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఆ ప్రణాళికలు అయితే రచిస్తోంది. ఇక్కడ అదే ఆమోదించకుంటే బీజేపీపై నింద క్లియర్ గా. సో ఒకవేళ గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదిస్తేనేమో ఆయనకు ధన్యవాదాలు తెలిపి బీసీలకు తాము చేసిన మేలు రాజకీయంగా ప్రచారం చేసుకుని లబ్ధి పొందేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అన్డౌటెడ్లీ ఇది కూడా రాజకీయ పార్టీగా సనాతన మఠం కాదు కదా. కేసీఆర్ చెప్పినట్టుగా ఎవరైనా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తారు. ఒకవేళ ఆమోదించకుంటే బీజేపీ చెప్పినట్టుగా గవర్నర్ వింటున్నారు, బీజేపీ బీసీలకు వ్యతిరేకమనే ప్రచారం చేయాలనే ఆలోచనలుగా ఉన్నట్లు సమాచారం. మన ఇందాక చెప్పిన సో కాగా గవర్నర్ ఆమోదానికి కొంత సమయం తీసుకునే అవకాశం ఉంటుందనే టాక్. ఈ నెల 25న కేబినెట్ సమావేశం ఉన్నందున ఈలోగా నిర్ణయం రాకుంటే అప్పుడు ఏం చేయాలనే దానిపై మరోసారి మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని జోరుగా అయితే చర్చ జరుగుతుంది. మరి 2018 పంచాయతీరాజ్ చట్టానికి చేస్తున్నటువంటి ఈ అమెండ్మెంట్ మీద, ఈ ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం చేస్తాడా, చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది, చేస్తే ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది,
చేసినా చేయకున్నా తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఆలోచించే అవకాశం ఉంది? దీంట్లో కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ వచ్చే అవకాశం ఉందా? బీజేపీ బీఆర్ఎస్లు ఏం చేయబోతున్నాయి? స్థానిక సంస్థలలో ఎవరు జెండా ఎగరవేయబోతున్నారని మీ కామెంట్ రూపంలో అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ.